రేట్లు పెంచాలి, పెరిగిన ధరలకు అనుగుణ ఓపెన్ రేట్లు పెంచాలి, ధరలకు అనుగుణ రేట్లు పెంచాలి, కార్ల ధర 8%కి గ్రాఫ్ ఏర్పాటు చేయాలి, కార్ల ధర ఏర్పాటు చేయాలి, పెంచాలి, ధరలు 25% పెరుగుతున్న ఓపెన్ రేట్లు పెంచబడుతూ మార్గం. జగన్ విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేస్తున్న నిరసన ఎందుకంటే ఓబర్ వాళ్ళు ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలి అని చెప్పేసి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల జూలై 1వ తారీఖు నుంచి మొత్తం విశాఖపట్నంలో ఉండే 4000 మంది కూడా మొత్తం మేము బంద్ చేసుకుని ఉన్నాం. ఓలా ఓబర్ రాపిడ్ అన్నిటిని ఆపేసాం. అయినా సరే యాజమాన్యం కూడా చర్చలు చేయలేదు. ఒక ఓలా యాజమాన్యం మాత్రమే డిటిసిగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గర చర్చలు జరిపి 30% రేట్లు పెంచారు. కానీ మిగతా యాజమాన్యం కనీసం చర్చలకు కూడా రాలేదు. అప్పుడు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు పిలిచినా సరే కనీసం ఖాతరు చేయట్లేదు. మేము అడగదలుచుకుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంఈ యాక్ట్ ఉందో 2019 ఎంఈ యాక్ట్ వచ్చింది. దానికి అనుగుణంగా 2020లో దాని రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ అమలు చేయమని అడుగుతున్నాం. ఆ రూల్స్ ప్రకారం 20% కంటే అదనంగా కమిషన్ తీసుకోకూడదు. కానీ ఇష్టారాజ్యంగా ఈరోజు కమిషన్ తీసుకోవడం పక్కన పెట్టి రీఛార్జ్ విధానాన్ని తీసుకొచ్చి రోజుకి 155 రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటున్నారు. ఈసారి దుర్మార్గం అయింది. 2022లో ఉండే రేట్లు కూడా లేకుండా సుమారు 28% రేట్లు తగ్గించారు. ఈ మధ్యకాలం చూస్తే మొన్న లాస్ట్ మంత్ లో మీకు అందరూ తెలుసు 10 రూపాయలు రేటు పెరిగింది పెట్రోల్ డీజిల్ పైన. కానీ అంతకుముందు ఆల్రెడీ ఇంకో 12 రూపాయలు అంటే 22 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే కానీ ఓబర్ వాళ్ళ రేట్లు మాత్రం తగ్గించే పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు క్యాబ్ డ్రైవర్లు ఎప్పుడు లేని విధంగా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే ధరలకు అనుగుణంగా ఓబర్ రాపిడ్ రేట్లు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోమని అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఓబర్ని రాపిడ్ అని పిలిస్తే కనీసం అధికారుల కూడా దగ్గర కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకని రూల్స్ ఫ్రేమ్ చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి మాకు రేట్లు పెంచడం ఈరోజు ఏదైతే రాడార్ సిస్టమ్ యాక్సిడెంట్ల కారణం అవుతుంది దాన్ని రద్దు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ఇంత ముందులాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే యాప్ తీసుకొచ్చి 8% కమిషన్ గా నడుపుతామని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో చేస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ రకంగా అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఆ రకంగా అమలు చేసే వరకు మా పోరాటం కొనసాగుద్ది. ఈ రోజు ఓన్లీ నిరసన మాత్రం తెలియజేస్తున్నాం. అవసరం అనుకుంటే రేపు మినిస్టర్ల దగ్గర ముట్టడి చేసి ఆందోళన చేయవలసి వస్తుంది.